హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే నేను ఫ్రైడే మార్నింగ్ లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 5:30 నుంచి 1 వరకు నేను చేసుకునే పనులేంటో డైలీ లాగ్‌గా అయితే మీతో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎవరైతే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేయండి. ఎప్పుడు ఎక్కువ ఈవినింగ్ లాగ్స్ పెడుతుంటది కదా! ఇవాళ ఏంటి మార్నింగ్ లాగ్ పెడుతుంది అని మీకైతే డౌట్ రావచ్చు. ఆ రోజు అమ్మ వాళ్ళది నాటండి పొలంలో. సో, కొంచెం అమ్మ ఎర్లీగా లెగవమని చెప్పింది. సో, లేచేశాను. లెగవడం అయితే ఫస్ట్ పాల దగ్గరికెళ్ళాను. టీ పెట్టుకొని తాగేసి పని స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. అమ్మ అప్పుడే గేదెల దగ్గర కూర్చుంది పాలు తీయడానికి. ఇంకా అయితే పిండలేదంట. గిన్నె అక్కడ పెట్టేసి ఎళ్ళమ్మా నేను పిండుకొని వస్తా అని చెప్పేసింది. అమ్మ గేదెల దగ్గర పాలు తీసుకొచ్చేలోపు కొన్ని చిన్న చిన్న పనులైనా చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే వెళ్ళగానే పాపకైతే వేడి నీళ్ళు కాస్తున్నాను. అసలు వెదర్ బాగోలేదు కదా! దానికి తోడు జలుబు, దగ్గు అని అలా ఉంటుంది. సో, పాపకైతే 1 మంత్ నుంచి ఎప్పుడైతే వింటర్ స్టార్ట్ అయిపోయిందో అప్పటి నుంచి అయితే పాపకి డైలీ మార్నింగ్ వేడి నీళ్ళు కాస్తున్నానండి. అవే బాటిల్‌లో పోసియడం, డే టైమ్‌లో తాగపియడం అవే చేస్తున్నాను. సో, కొంచెం రిలీఫ్‌గా అయితే ఉంది. ఇంకా కర్రీకైతే అమ్మ వంకాయలైతే కట్ చేసి పెట్టేసింది. అవి ఫ్రై చేద్దామని చెప్పేసి కళాయి అయితే పెట్టేశాను. నార్మల్‌గా చాలా సార్లు అయితే చెప్పున్నాను. షార్ట్స్‌లో కూడా చెప్పున్నాను. ఇలా సింపుల్‌గా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి. సో, ఇవాళ మీకు చూస్తుంటేనే అర్థమైపోవచ్చు ఎలా చేస్తున్నాను ఏంటి అనేసి. ఈ వంకాయలు కూడా అయితే మంచెట్టివేనండి. నేను లాస్ట్ వీడియోలో కూడా అయితే పెట్టున్నాను. ఆర్గానిక్‌గా ఎటువంటి మందులేయకుండా చాలా చక్కగా ఎలా పండించుకోవచ్చు అని కూడా అయితే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి. ఎక్కువ పులుసు కంటే ఇట్లా ఫ్రై అయితే చేసుకుంటాము. పులుసు కొంచెం ఇగ్నోర్ చేస్తాము. అందులోనూ ఈ వెదర్‌కి పులుసు, వంకాయ అంటే దగ్గు కొంచెం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేస్తాము పులుసు. ఇంకా ఫ్రై అయితేనే చేసేస్తున్నాను. నాటే కానీ ఆ రోజు నారకట్లు మోసేవాళ్ళైతే ఎవరు లేరు. అమ్మ వాళ్ళే యేసుకుంటున్నారు. సో, అందుకని ఒక కర్రీ అయితేనే సరిపెట్టేసాము. కొంచెమే వండాము. ఎక్కువైతే వండలేదు. నారకట్లు మోసేవాళ్ళు వస్తేనే వాళ్ళకి 2 రకాల కూరలు అయితే తీసుకెళ్తాము. లేదు అంటే నార్మల్‌గా వండుకొనే వెళ్తాము. కాకపోతే కొంచెం ఎర్లీగా వెళ్ళిద్ది అమ్మ పొలానికి అయితే. మంది నాటు అంటే మనం కొంచెం ముందుండాలి అని చెప్పేసి త్వరగా వెళ్ళిద్ది. సో, అందుకైతే కొంచెం ఎర్లీగా లెగుస్తాను నాటున్న రోజు మాత్రమే. అండ్ పాపకైతే టిఫిన్‌లోకి ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టేస్తున్నాను. ఫ్రిడ్జ్‌లో ఉంటుంది కదా! మనం అయిపోయేప్పటికి కూలింగ్ అంతా పోద్ది అని చెప్పేసి ముందే అయితే తీసేసి ఉప్పు అయితే కలిపి పెట్టేశాను. ఈ ఉప్పు వచ్చేసి అండి నేను థైరాయిడ్ వచ్చింది నా ప్రెగ్నెన్సీ టైంలో. ఆ టైంలో అయితే తీసుకున్నాను. అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను. కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కొంచెం మంచిది అని చెప్పింది డాక్టరు. సో, ఈ సాల్ట్ అయితే వాడుతున్నాను. అదే పాపకు కూడా అయితే ఈ 20 నిమిషాల చేస్తున్నానండి. వీడియోకి వాయిస్ ఒక 20 సార్లు ఇచ్చుంటానండి. ఒకసారి ఇవ్వడం స్టార్ట్ చేయడం, ఏదో ఒకటి అడ్డంకి రావడం, లేకపోతే ఏదో ఒకటి బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ రావడం. అసలు పిల్లలున్న ఇంట్లో వాయిస్ వీడియోస్‌కి ఇవ్వాలి అంటే చాలా కష్టం కదా! స్కూల్‌కెళ్తుంది. సెకండ్ సాటర్డే కదా ఇద్దాము అనుకుంటే సెకండ్ సాటర్డే స్కూల్ అయితే లేదు. హాలిడే అంట. ఇంట్లోనే ఉంది. నేను ఆడుకుంటుంది అని చెప్పేసి వాయిస్ ఇవ్వడం స్టార్ట్ చేస్తానో లేదో, అమ్మ ఎక్కడున్నావు అనుకుంటూ వస్తది. లేదా పక్కన గేదెలున్నాయి. గేదెలతో ఒకటే గోల, ఒకటే అరుస్తా ఉంటాయి. ఇప్పుడు కూడా బయట కూర్చొని ఇస్తున్నా. కొంచెం డిస్టర్బెన్స్‌గానే ఉంటుంది. కొంచెం అయితే అడ్జస్ట్ అయిపోండి. ఆల్మోస్ట్ అందరికీ ఇంట్లో పండగ పనులన్నీ అయిపోయి పండగలు చేసుకోవడం కూడా స్టార్ట్ చేసుంటారు కదా! అదే పిండి వంటలండి. మా సైడ్ అయితే పండగే అని అంటాము. మాకైతే ప్రతి ఏడు సంక్రాంతి కానీ, దసరాకు కానీ ఎప్పుడు చేలల్లో పనులే ఉంటాయి. ఇల్లు క్లీన్ చేసుకునే అంత టైం కూడా అయితే అమ్మోళ్ళకి ఉండదు అండి. కొంచెం చేలో ఫ్రీ అయింది అంటే గేదెల దగ్గర పని ఉంటుంది. దసరాకి అంతే, సంక్రాంతికి అంతే. ఇల్లంతా డీప్ క్లీన్ చేసేది ఎప్పుడు అంటే అమ్మ వాళ్ళు సమ్మర్ టైంలోనే. అప్పుడు కొంచెం ఖాళీగా ఉంటారు. పొలంలో ఏ పని ఉండదు. ఓన్లీ గేదెలే కదా! సో, అప్పుడైతే ఇల్లంతా డీప్ క్లీన్ చేస్తారు. ఇప్పుడు పైన అయితే అట్లా క్లీన్ చేసేసుకుంటారు. మా చిన్నపిల్లలు అప్పుడైతే పిండి వంటలు కూడా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత 7:30 తర్వాత గేదెల దగ్గర పని చేసుకొని నైట్ 10కి అలా అయితే స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ టైంలో స్టార్ట్ చేశారు అంటే మళ్ళీ 12 దాకా అయిపోయాయి కాదు. మళ్ళీ పొద్దున యథావిధిగా 4కే లేచి అమ్మ వాళ్ళైతే పనులు స్టార్ట్ చేసి మళ్ళీ 7 కల్లా పనికైతే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదులే. కొంచెం వయసు మీద పడుతుందిగా. సో, అంత పని అయితే చేయలేక కొంచెం పండగ 2 రోజులు అలా ఇంటి దగ్గరుండి పిండి వంటలు అయితే చేసుకోవడం మొదలుపెట్టేశారు. ఇంకా ఈ విషయానికి వస్తే వంకాయలు అయితే బాగా మగ్గిపోయాయి అండి.
ఒక పక్క అయితే పాపకు పాలు కూడా అయితే కాగపెట్టేస్తున్నాను. మధ్యాహ్నం పెరుగు కోసం అని చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈ వంకాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత అయితే దీంట్లో కొంచెం పసుపు అండ్ ధనియాల పొడి, లాస్ట్లో కొంచెం కారం అయితే వేసేసి స్టవ్ అయితే ఆపేసుకున్నాను అండి. ఈ కర్రీ అయితే ఇంతే, ఎక్కువైతే ఏమి ఇంకా ఇంగ్రీడియంట్స్ అయితే వేసి ఎక్కువ టైం అయితే తీసుకోదు, చాలా త్వరగా అయిపోద్ది. అందుకే కొంచెం నాటున్న రోజు క్విక్గా అయిపోయే పనులు, క్విక్గా అయిపోయే వంటలు అయితే చేసుకుంటాము. ఎవరెవరు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మేము చేసుకునే పిండి వంటలు కూడా అయితే వీడియోస్ అయితే షేర్ చేస్తాను. లాస్ట్ ఇయర్ కూడా అయితే ఆల్మోస్ట్ పెట్టున్నాను, ఇయర్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. లోయిత కొంచెం పెద్దదైంది కదా, కోఆపరేట్ చేసిద్ది అనుకుంటున్నాను. అందులోనూ వాళ్ళ మామయ్య వచ్చాడు, సో తనకైతే బాగా టైం పాస్ అవుతుంది, ఆడుకుంటుంది. ఇంక అందుకే కొన్ని అయితే వంటలు అయితే మంగళవారం కానీ బుధవారం కానీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఏమేం చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము అనేది కూడా అయితే వీడియో అయితే షేర్ చేస్తానండి. ఇంకా కర్రీ చేయడం అయితే అయిపోయింది. ఇంకా టీ అయితే పెట్టేసుకొని ఉన్నాను, పక్కనే ఉంది. టీ తాగాలని అని చెప్పేసి టీ అయితే ఉంచేసుకున్నాను. పొద్దుగాల టీ తాగుతుంటే ఆ ఫీలింగే వేరు కదా. ఎంతైనా వేడి వేడిగా ఈ చలికాలం తాగుతుంటే ఇంకా తాగాలి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ టీ తాగకుండా ఉండే వాళ్ళైతే లేరు మన తెలుగు వాళ్ళల్లో. పొద్దుగాల టీ పడింది ఎవరికి పని కూడా అయితే కాదు కదా. నేనైతే ఈ పిచ్చి అలవాటు ఎందుకు చేసుకున్నానా నాకైతే ఇప్పుడిప్పుడు అనిపిస్తుంది. ఒక్కోసారి పాప లేయకముందు తాగేస్తాను, ఒక్కోసారి పాప లేచింది అంటే ఇంక నాకు 8:30 అయిపోద్ది. ఆ టైం దాకా అసలు తాగకుండా ఉండాలంటే అస్సలు ఉండలేను అండి. ఈ చలికాలం పెరుగు తోడుకోవాలి అంటే కొంచెం కష్టమే కదా. ఎర్లీగా తోడుకోవాలి అంటే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే తోడేసి బయట చల్లగాలి లోపలికి వెళ్ళకుండా ఏదన్నా బోర్లు ఇచ్చి పెట్టాము అంటే చాలా త్వరగా అయితే 12-1 గంటకల్లా అయితే పేరుకొని పిల్లలకు పెట్టుకునే టైంకైనా కుదిరిద్ది అండి. ఇంకా టిఫిన్లోకి అయితే ఇడ్లీలోకి చట్నీ చేయడానికి పల్లీలు అయితే లేవు. ఎప్పుడు పని ఇంట్లోనే ఉంటుంది, ఎంత అడావుడి పని ఉంటుంది. ఉన్నాయేమో అనుకున్నా, లేకపోతే ముందు రోజు నైట్ ఒలిచి పెట్టుకునేదాన్ని. లేవు, అవే అయితే కొన్ని ఒలుద్దామని చెప్పేసి పండినవి ఉన్నాయి కదా వేరుశెనక్కాయలు, అవి అయితే తీసుకొని వచ్చాను అండి. కొంచెం గొంతు ఎలా ఉంది అంటే డల్గా ఉంది. ఎందుకు అంటే పొద్దుగాలే ఇస్తున్నాను, అమ్మాయి నిద్రపోతుంటే. కొంచెం అయితే అడ్జస్ట్ అవ్వండి. టీ తాగేసాను, వాయిస్ ఓవర్ వేయడం అయితే స్టార్ట్ చేశాను. పని కూడా అయితే కొంచెం తక్కువే ఉంది ఇవాళ. కొంచెం గొంతు అయితే అడ్జస్ట్ అవ్వండి. ఈ శనక్కాయలకి అండ్ అత్త కోడలకి మధ్య ఒక స్టోరీ అయితే ఉంది. మీరు ఎంతమంది తెలుసా అయితే కమెంట్ చేయండి. ఇది ఇంతకుముందు వీడియోలో అయితే చెప్పున్నాను, ఎవరికైనా తెలిస్తే చెప్పండి. అన్ని శనక్కాయలు వచ్చిన గింజలు అవే. లోహికి అండ్ నాకు తింటే అంతే కదా అని చెప్పేసి కొన్నే అయితే ఒలిచాను. అమ్మ వాళ్ళు పొలానికి వెళ్ళదు కదా, ఇప్పుడు టిఫిన్స్ అయితే మోస్ట్లీ బంద్ చేసేసారు. వాళ్ళు అన్నం తినే వెళ్తారు. టిఫిన్ అల్పాహారం అంటారు కదా, త్వరగా అరిగిపోద్ది 11 గంటలకల్లా. వాళ్ళు కొంచెం చేసే పని హార్డ్ ఉంటుంది కాబట్టి 1-1:30కి అన్నం తినేది కదా, అప్పుడు బాగా ఆకలి అయిపోతుంది అని చెప్పేసి టిఫిన్ అయితే తినడం బంద్ చేశారు. లోహిత నేనే ఆల్మోస్ట్ ఇంట్లో అయితే తినేది, అందుకే కొన్నే అయితే ఒలిచేసాను. చూసారా, అన్ని కాయలు ఒలిస్తే వచ్చిన గింజలు ఇంతే. శనక్కాయలు వలటం చాలా కష్టం, కానీ మా చిన్నాడు బిడ్డ అయితే చాలా చక్క ఒలిచి గింజలు అయితే వేరు చేసిద్ది అండి. ఎందుకంటే వాళ్ళు వేసే పంట అదే కాబట్టి. ఇంకా పల్లీలు అలాగానే అయితే ఇడ్లీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా ప్లేట్స్కి కొంచెం నెయ్యి రాసి ఇడ్లీ వేసాము అంటే అంటుకోకుండా చాలా టేస్టీగా అయితే వస్తాయండి. చాలామంది ఆయిల్ రాస్తారులే, కానీ ఆయిల్ ప్లేస్లో కొంచెం నెయ్యి రాసాము అంటే బాగుంటాయి, టేస్టీ కూడా ఉంటాయి, అలానే అంటుకోకుండా అయితే చాలా చక్కగా వస్తాయి అండి. పిల్లలకు పెట్టేది అంటే మోస్ట్లీ నెయ్యి రాసాము అంటే హెల్త్కి అయితే మంచిది. చెప్పాను కదా, నాకు లోహితాకి అని చెప్పేసి అందుకే 2 ప్లేట్సే వేస్తున్నాను. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో దూడ అరుస్తుందిలే, కానీ ఎవరు అయితే దాని గురించి ఆలోచించపాకండి. ఆ దూళ్ళు బర్రెలు అంతే అరుస్తూనే ఉంటాయి. ఇక్కడ ఉన్నాము అంటే ఇంకా పని అయిపోవడం ఆలస్యం. పూలు అయితే నైట్ కొన్ని అల్లాను, ఇంక నిద్ర వస్తుందని చెప్పేసి పడుకున్నాను. సో పొద్దునకి అయితే మిగతా అన్నీ అయితే అల్లేస్తున్నాను అండి. మీరు ఏ ఏజ్లో పూలు అల్లడం నేర్చారో చెప్పండి. నేనైతే స్కూల్కి వెళ్ళే టైంలో బంతిపూ చెట్లు ఉంటే అప్పుడు ఇంట్లో ఎక్కువ బంతిపూలతోనే అల్లడం అయితే నేర్చుకున్నాను. చాలామంది ఆకులతో అయితే అల్లుకుంటారు, కానీ నేనైతే బంతిపూలతో అల్లడం అయితే నేర్చుకున్నాను. పూలు చకచక అల్లేస్తానండి. ఎక్కువ టైం కూడా అయితే తీసుకోను, త్వరగా అయితే అయిపోతాయి.
ఎరుపు రంగు పూలో కొంచెం పసుపు రంగు పువ్వు ఏదన్నా వేసి అల్లాము అంటే చూడ్డానికి పూలు చాలా బాగుంటాయి కదా. అందుకే అక్క అయితే ఒక్క బంతి పువ్వు అయితే తీసుకొచ్చింది కనకంబరాలతో పాటు. నాకు కోసుకొచ్చే టైం కూడా అయితే లేదు, ఇంట్లో పని అయితే సరిపోతుంటే అక్క అయితే కోసుకొని వచ్చింది అండి. సో అక్కడ ఒకటి పువ్వు అయితే వేసేసి అల్లేసాను. అన్నీ ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా పని అయిపోయింది అంటే ఇంకా లోహితాన్ని ఇంకా నిద్రలో అయిపోయి టిఫిన్ పెట్టేసి రెడీ చేపించి స్కూల్కి పంపించి ఇంతే సరిపోతుంది. పాప పుట్టిన దగ్గర నుంచి ఒకే ప్లేస్లో ఉండి నాకు మాత్రం అటాచ్ అవ్వడం వల్ల స్కూల్లో ఉంటుందా లేదా అని చెప్పేసి చాలా భయపడ్డాను. పాప కోసం నేను ఆల్మోస్ట్ 3-4 months అయితే స్కూల్కి అయితే వెళ్ళి అంగన్వాడీలో అయితే కూర్చున్నాను అండి. ఇప్పుడు 2 weeks నుంచి అయితే వదిలిపెట్టి అయితే వస్తున్నాను. వదిలిపెట్టి వచ్చినప్పుడు ఒక 10 minutes అయితే బాగా ఏడుస్తుంది. తర్వాత పిల్లల్లో కలిసిపోయి అయితే ఆడుకుంటుంది. ఇంతకుముందు పాపతో ఇంటి దగ్గర పాపను పెట్టుకొని ఏదైనా గేదెల దగ్గర పని చేసుకోవాలన్నా ఇంట్లో పని చేసుకోవాలన్నా చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు 11కి వదిలిపెట్టేసి 1కి అయితే తీసుకొచ్చుకుంటున్నాను. మధ్యలో 2 hours గ్యాప్ ఉండడం వల్ల పని అయితే చక్క చేసుకుంటున్నాను. పాప ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే పాపతో స్పెండ్ చేసుకుంటున్నాను అండి. గేదెల దగ్గర పని చెయ్యాలి, తప్పదు. ఇక్కడ ఉంటే అమ్మ ఇంటి దగ్గర ఉంటే తప్పదులే కానీ వదిలేసిద్ది. వాళ్ళు పనికి వెళ్ళారు అంటే చేలో నాటు అంటే నాన్న రాలేడు. ఎందుకు అంటే నాన్న ఓన్గా ట్రాక్టర్ తొక్కేది కాబట్టి నాటు వాళ్ళకి అందియాలి కాబట్టి. సో ఇంటికైతే తొందరగా అయితే రాడు. సో ఆ రోజైతే గేదెల దగ్గర కూడా అయితే పని పడిద్ది అండి నాకు. నేనైతే కష్టంగా అనుకోను, చేస్తాను. ఇంకా బాగా ఎక్సర్సైజ్ అవుతుందని అనుకుంటాను పని చేస్తే. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 365 daysలో నేను పని చేసేది అలా ఒక 2 months అంటే ఒక 60 రోజులు 70 రోజులు అంతే గేదెల దగ్గర. మా సైడు 2 సార్లు నాటేస్తామని చెప్పాను కదా. అమ్మ ఎగ్జాక్ట్గా ఒక నెల ఒక పైన ఒక 5 రోజులు అలా వెళ్తుంది. ఆ టైంలోనే కొంచెం పని చేస్తాను. చేలో పని ఉండడం వల్ల నాన్న కూడా రాకపోవడం వల్ల ఇంకా మిగతా టైంలో అయితే గేదెల దగ్గర పని అయితే ఏముండదు. ఇంట్లో ఏదన్నా పని ఉంటే చేసుకుంటాము అంతే. ఆ కొంచెం టైంలో అయినా బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ అయినా అవుతుంది. పని చేసుకుంటే అది తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇగ్నోర్ చేయను. గేదెల దగ్గర చాలా చక్కగా పని చేస్తాను అండ్ షైగా కూడా అయితే ఫీల్ అవునండి. జాబ్ చేశాం కదా, పని చేసేది ఏంది అనే ఆలోచన తెచ్చుకోను. నాకు ఇష్టమే, బాగా చేస్తాను పని కూడా అయితే గేదెల దగ్గర. ఇప్పటివరకు అయితే వీడియో ఎప్పుడు బయట పని చేసేది అయితే షేర్ చేయలేదు కదా. మా అక్కయ్య వాళ్ళ అమ్మాయి అయితే సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ పెట్టుకుంది. తన దగ్గర ఇంకోటి ఉంది అని చెప్పేసి చూసుకోక పోయింది అని చెప్పేసి ఇంకోటి అయితే ఆర్డర్ పెట్టుకుంది. అదే ఇంకోటి ఎక్స్ట్రా ఉంటే నాకైతే ఇచ్చింది అండి. సో దాన్ని కొంచెం సెట్ చేసుకొని వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇంత ముందు దాకా ఫోన్ అక్కడ పెట్టేసి వీడియోస్ తీస్తుంటే పాప ఎక్కడ పడేసిద్దా అని చెప్పేసి భయం వేసి నేను పెట్టేదాన్ని కాదు. ఫోన్ కింద పడిపోతే 25,000 ఫోను వరకు మనీ అన్నీ వేస్ట్ అయిపోతాయి. వచ్చేదేమో కానీ పోయేది కష్టం అవుతుంది కదా. ఫోన్ పగిలింది అంటే బాధ కదా, మళ్ళీ కొనుక్కోవాలి అన్న కష్టం కదా అని చెప్పేసి పాప ఉన్నప్పుడు అస్సలు పెట్టేదాన్ని కాదు స్టాండ్కి. తను తీసుకొని ఆడేది, అందుకని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఇప్పుడు పాప లేదు కదా, సో పెట్టేసి వీడియోస్ అయితే తీస్తున్నాను. ఆల్మోస్ట్ నేను చేసే పని అయితే మీతో షేర్ చేస్తాను. ఎవరో ఒకరు కొంతమందికైనా మోటివేషన్గా అవుతుంది. వీడియోస్ తీయాలి అనుకున్న వాళ్ళకి కూడా తీస్తారు అని చెప్పేసి నేనైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అండి. పల్లెటూరు అన్నాక ఈ పనులన్నీ తప్పవు, చేసుకోవాలి. ఇంకా పొలంకి వెళ్ళి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ మనకి ఇంకా అంత అవసరం అయితే రాలేదు. పొలం పనులు కూడా చేత కావు నాకైతే. ఏదో ఇంటి వరకు చేసుకుంటాను, ఇంట్లో పని వరకు అంతేను. ఈ టైంలో పచ్చిగడ్డి చాలా ఇంపార్టెంట్. నాట్లకి వెళ్ళేది కదా, అసలు దొరకదు, కోసే టైం కూడా అయితే ఉండదు. అమ్మ పొద్దుగాల 6:30కి ఆ మంచుకే వెళ్ళేసి ఒక 2 కట్టలు అయితే కోసేది. సో కొంచెం గడ్డి కూడా అయితే వేస్ట్ అవ్వనివ్వము, మొత్తం బర్రెలకే ఖచ్చితంగా వేస్తాము. ఏదన్నా అటు ఇటు పడిపోయింది అన్న అంతా క్లీన్ చేసి దోళ్ళకో బర్రెలకో అయితే వేస్తాం, కానీ గడ్డి అయితే అస్సలు వేస్ట్ అవ్వనివ్వము. పాలు ఇచ్చే వాటికి పచ్చిగడ్డి అయింది, పాలు కూడా అయితే సరిగా ఇవని చెప్పేసి ఆ టైంకి వెళ్ళి అమ్మ కోసుకొచ్చింది. ఎప్పుడైతే పని చేయబుద్ధి కాదో, నిరాశగా అనిపిస్తుందో, అబ్బా ఏం చేద్దాంలే అన్నప్పుడు మీరు ఎటువంటి వాళ్ళని తలుచుకుంటారో కమెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ అమ్మని తలుచుకుంటాను. ఎగ్జాక్ట్గా 4కి లేసిద్ది. 9-10 వరకు ఆమె ఒక దగ్గర కాలైతే పెట్టదండి. ఎప్పుడు పనే చేస్తుంటుంది. అలుపు రాదు, అలసట రాదు, ఒక చిరాకు రాదు, కష్టము అనుకోదు.
అసలు ఎంత చక్కగా పని చేసుకుంటుందో. సో అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకు కూడా పని చేయాలి అనిపించింది కదా. నేను ఎప్పుడైనా డల్ అయిపోయినా ఈ పని అంతా చేయాలా అనిపించినప్పుడు అమ్మనైతే తలుచుకొని పని అయితే చకచక చేసేసుకుంటాను. ఇంకా 12 అయితే అయిపోయింది. బట్టలన్నీ మడత పెట్టేసేసి బట్టలకి నీళ్ళు కూడా తాపేసి 1కి అయితే పాప దగ్గరికి వెళ్తాను అండి తీసుకురావడానికి. ఆ 1కి వెళ్తేనే పాపం అప్పటికి ఎదురు చూస్తూ ఉంటుంది, అమ్మ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి. చిన్న పాప కదా, వదిలిపెట్టి రావాలి అంటే బాధగానే ఉంటుంది. కానీ తన స్కూల్కి అలవాటు అవ్వాలి. ఒక్కొక్క టైంలో మన మనసు కూడా కఠినం చేసుకోవాలి, తప్పదు. నాకైతే ఈ టైం వచ్చేసింది. పాపం వదిలిపెట్టేసి వస్తున్నాను. బట్టలు కూడా 2 రోజులు ఉంటే నీట్గా అన్నీ ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను. ఎంత ఫోల్డ్ చేసి ఎంత నీట్గా పెట్టినా వేస్తే మొత్తానికి నేను షెల్ఫ్లో సర్ది పెడతాను. మొత్తానికి స్నానం చేసి రాగానే నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి కన్ను మూసి తెరిసేలోపు మొత్తం బిజీ చేసేది. కొంచెం ఇప్పుడు పెద్దదవుతుంది కదా, చెప్తే వింటుంది, అరిస్తే కొంచెం భయపడుతుంది అండి. నావి పాపవి అన్నీ అయితే సర్దేసుకున్నాను. గేదెల దగ్గరికి వెళ్ళిపోయి నీళ్ళు అయితే తాపాను. నీళ్ళు తాపేది అవన్నీ తీయలేదు అండి, మోటార్తో వేసి తాపేది కదా. సో ఫోన్ నీళ్ళల్లో పడిపోద్దేమో భయం వేసి తీయలేదు. ఇంకా ఈసారి ఎప్పుడన్నా ఎవరన్నా ఇంట్లో ఉంటే గేదెల దగ్గర నీళ్ళు తాపేవి అవి కూడా అయితే వీడియోస్ తీసి షేర్ చేస్తాను. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత నన్ను ఒక్కదాన్ని ఎందుకు వదిలిపెట్టావు స్కూల్లో, నాకు భయం కదమ్మా అని చెప్పేసి నన్ను కొట్టడానికైతే వస్తుంది. ఉండలేదు అనుకున్నాను, కానీ పర్వాలేదు పాపం ఉంటుంది, అందుకే నా మీద యుద్ధం చేస్తుంది. ఇలా నాకైతే ఆ రోజు 1కి నా టైం అయితే ఇలా గడిచింది. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతటితో ఏం చేస్తున్నానండి. ఖచ్చితంగా 5 పాయింట్స్ కూడా అడుగుతుంది కదా, ఇవ్వండి. 5 పాయింట్స్ ఇచ్చారు అంటే వీడియో కొంతమందికి షేర్ అవుతుంది. సరే మరి ఉంటానండి, అందరికీ బాయ్ బాయ్.